ఏం చేస్తాడు దేవుడు? అరే శత్రువులకి తెలుసు ఏం చేస్తున్నాడు మన దేవుడు మన కొరకని. శత్రువులు వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం ఆడుతున్నాడు. మనం ఉండొద్దు, మనం వెంటనే పారిపోవాలని శత్రువు చెప్తున్నాడు. కానీ నువ్వేమో ఇంకా అక్కడే గొడవ చేస్తున్నావు. మోషే నాకు కావాలి, ముందేమో ఎర్ర సముద్రం, వెనకమో ఫెరో, మేము బ్రతకాలా చావాలా, మాకు అక్కడ లేదా, మంచి తిండి దొరికింది, అన్ని దొరికింది, మేము బ్రతకొద్దా, బ్రతికేవాడిని ఇక్కడ తీసుకొచ్చావు, నిన్ను చంపేవాడే, నిన్ను నాశనం చేయవాడు ఏమంటున్నాడు? వాళ్ళ పక్షాన యుద్ధం ఆడుతున్నాడు రా ప్రభు, మనం పారిపోదామని. నువ్వు అక్కడ గ్రహించకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా, దేవుని కొరకు పాటలు పాడకుండా పిచ్చి మాటలు వాగుతున్నావు. అంతే కదా, పిచ్చి వాగుడులో ఏం చేస్తాడు ప్రభు? చర్చికి పో నువ్వుకి ఇంట్లో చెప్తారో ఏం పోవాలి చర్చికి పోతే అదే సోది వినాలి, అదే చెప్పట్లు కొట్టాలి, ఇంటికి రావాలి. అంతే కదా. అంటే నువ్వు గ్రహించలేదు కాబట్టి నీకు అంతే అనిపిస్తుంది. గ్రహిస్తే ఇలా ఆనందిస్తావు. పారిపోదాం. ఈ ఐగుప్తు వాసులకు అర్థమవుతుంది కానీ దేవుని బిడ్డలకు అర్థం కావట్లేదు. ఎనీ టైం కంప్లైంట్స్ తప్ప దేవుని కార్యాలు అర్థం అవ్వట్లేదు ఎవరికి. నువ్వు కూడా ఈరోజు అదే ఒక దాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తున్నావు, అడుగుతున్నావు, అది డిలే అవుతుంది. ఎంత ప్రార్థన చేసినా డిలే అవుతుంది బ్రదర్, డిలే అవుతుంది. వదిలేయి దాన్ని. ఆ 99 ఏదైతే దేవుడు చేస్తాడు దాన్ని గ్రహించి నువ్వు మహిమపరిస్తే ఇది ఆటోమేటిక్ అయిపోతావు. నువ్వు దీన్ని పట్టుకొని ఉంటే నీకు గ్రహింపు ఉండదు, దేవునికి మహిమ ఉండదు, ఇది జరగదు. వదలై. నీ ప్రభు దాన్ని నెరవేరుస్తానని నమ్మకం ఉందా? వదలై. అది నెరవేర్చబడుతుంది. ఇన్ని రోజులు నీకు గ్రహింపు లేని నీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేసేస్తాడు. ఎప్పుడైనా గ్రహించలేదు, దాన్ని కూడా అది నోట్లేదు, అది అయిపోతుంది. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నారు, మనకు అర్థం అవ్వట్లేదు. బికాస్ యువర్ మైండ్ ఇస్ స్టిక్డ్ టు సంథింగ్ ఎల్స్. యువర్ ఫోకస్ ఇస్ ఆన్ జస్ట్ one thing. You have forgotten the 99 things which God has done. That's why you are not realizing the 99 things what God has done in your life. Because of that one thing which is troubling you to not realize the 99 things. Israelites, God has done many things in their life, but they were sticked with the chicken, mutton, that royal life. They didn't realize. Yedarilo royal life ఎవరిస్తారండి? He has already given them a royal life, but they are not realizing they are living a royal life. అర్థమైందా? గ్రహించలేదు. ఐగుప్తు దేశము కన్నా ఎడారిలో వీరు మంచిగా జీవిస్తున్నారు, వారు గ్రహించలేకపోతున్నారు. బట్టలేని చినిగిందా? చెప్పులు చినిగిందా? ఏమి కాలేదండి. మరి ఐగుప్తు దేశంలో చెమటలు కార్చారు, ఒంటి నొప్పి, మోకాలు నొప్పి, ఈరోజు పనికి రానంటే ఆయన వస్తాడు, భయపడుచారు, జ్వరం లేదు, ఏం లేదు. ఇక్కడ మొద్దుల్లాగా తిని పడుకున్నారు. ఏది న్యాయము? ఐగుప్తు దేశమా, ఎడారా? గ్రహించారా? ఈరోజు మీకు కూడా గ్రహింపు లేదు.